మా అన్నని నమ్ముకుంటే అన్న మోసం చేసిండు, మా అక్కని నమ్ముకుంటే అక్క మోసం చేసింది, లేకపోతే మా భావమర్దిని ఎంతో నమ్మినా మోసం చేసినాడు, మా ఫ్రెండ్ని నమ్మితే ఎంతో మోసం. ఎవ్వరి మీద నువ్వు బ్లేమ్ అయ్యేది, ఎవ్వరి మీద వేలెత్తి చూపెట్టద్దు. ఏదైనా ఒక నష్టం జరిగింది అనగానే ఇమ్మీడియట్గా మీ అందరికి నేర్పించవలసిన నా అనుభవం ఏంటిదంటే, అద్దం ముందు నిలబడి అద్దములో కనబడే వ్యక్తితో మాట్లాడు, ఈ నష్టం జరగటానికి నువ్వే కారణమను. హల్లెలూయా, నువ్వే కారణం అని అన్ని స్విచ్ ఆఫ్ చేసేసుకొని అన్ని పనులు పక్కకు పెట్టి కొద్దిసేపు ఏకాంతముగా ప్రభువుని అడిగితే ప్రభువు కొన్ని కొత్త విషయాలు మనకు నేర్పిస్తాడు. అందుకనే దేవుణ్ణి ప్రేమించు వారికి, ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి సమస్తమును మేలు కోసమే జరుగుతుందట. అంటే ఒక నష్టం జరిగింది అంటే మన మేలు కోసమే జరుగుతుంది. ఆ నష్టము ద్వారా కొన్ని కొత్త విషయాలు దేవుడు మనతో మాట్లాడతాడు. నీవు ఇప్పుడు నష్టపోయినావు కదా, భవిష్యత్తులో నువ్వు నష్టపోకుండా ఉండటానికి నువ్వు కొంత జాగ్రత్త పడాల బిడ్డ. ఇప్పుడు నేను ఈ చిన్న చేదును నీ జీవితంలో అనుమతించిన, రేపటి దినమున ఇంకా ఉన్నతమైన స్థాయిలోకి నువ్వు వెళ్ళినప్పుడు నువ్వు కొన్ని జాగ్రత్తలు నువ్వు తీసుకోగలుగుతావు. హల్లెలూయా.